అలా అనుకోకుండా సడన్ గా ఊరెళ్లాల్సి వచ్చింది. బట్ నేను ఎప్పుడు ఊరెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సులే ప్రిఫర్ చేస్తాను. స్లీపర్ బస్ లో పడుకుని హాయిగా వెళ్ళడం నాకు కూడా బానే ఉంటది కానీ ఒకసారి జబ్బ ట్రావెల్స్ బస్ కాలిపోయి 40 మంది అలాగే కాలి చనిపోయారు. సో అప్పటి నుంచి స్లీపర్ బస్సులు అంటే నాకు చాలా భయం. సో అందుకు నేను ఎప్పుడు ఆర్టీసీ బస్సులోనే వెళ్తాను. కొన్నిసార్లు తప్పక స్లీపర్ బస్సులో వెళ్ళేవాడిని. కానీ రాత్రంతా భయంతో ఎప్పుడేం జరుగుతుందా అని చెప్పి అటు ఇటు చూస్తూ తెల్లారదాకా ఆల్మోస్ట్ మేలుకునే ఉండేవాడిని. సో అందుకే ఐ ఆల్వేస్ ప్రిఫర్స్ ఆర్టీసీ బస్. అలా బస్సులో వెళ్తుంటే భయ్యా బుక్ చదవడం చూశాను. చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇవాళ రోజుల్లో అందరూ మొబైల్కి అడిక్ట్ అయిపోయారు. బుక్ రీడింగ్ అనేది చాలా చాలా తగ్గిపోయింది. బట్ మనకి ఇవాళ ఏ డ్రామా కావాలన్నా ఏ నావెల్ కావాలన్నా మొబైల్లో కూడా మనకి వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. కానీ మొబైల్లో చూసేదానికి బుక్ రీడింగ్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడుతున్న వేళ ఒక మనిషి అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు అనే స్టోరీలో ఉంటే అది వీడియోలో చూస్తే వర్షం పడుతుంటుంది, అలాగే మనిషి నడుచుకుంటూ వెళ్తుంటాడు. అదే బుక్ చదివితే ఆ వర్షాన్ని మనిషిని అన్ని నువ్వు ఊహించుకోవాలి. సో నీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. సో అప్పుడప్పుడు బుక్స్ చదవండి.